రేపే ఆఖరి మార్గశిర శుక్రవారం. ఈ అవకాశం పోతే మళ్ళీ సంవత్సరం వరకు రాదు. కనుక ఆడవారు ఈరోజు ఈ పువ్వును జడలో పెట్టుకుంటే చాలు, భర్తకు తిరుగుండదు, సంపాదన పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాదు, మార్గశిర శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఈ పువ్వును తలలో పెట్టుకోవటం వలన భర్త కూడా మీకు అనుకూలంగా మారుతాడు. ఎందుకంటే పూలకు రకరకాల శక్తులు ఉన్నాయి. నెగిటివ్ని పాజిటివ్గా మార్చే శక్తి పూలకు ఉంది. పూలను పూజల్లో ఉపయోగిస్తారు. పూలు, వృక్షాలు ప్రకృతిలో ఒక భాగం. వృక్షాలు కేవలం సౌందర్య నిలయాలే కాదు, నీడను, పూలను, పండ్లను ఇచ్చి ఇతర జీవులను రక్షిస్తాయి. పరిసరాలను ప్రాణవాయువుతో నింపుతాయి. ప్రకృతి మనకు పరమ గురువై పాఠాలను బోధిస్తుంది. గులాబీకి ముళ్ళుంటాయి. అవి పువ్వు అందాన్ని చెడగొట్టవు. ఆ ముళ్ళే పూలకు రక్షణ. ప్రకృతి సహజమైన ఈ విషయం అంతరార్థాన్ని మానవుడు గ్రహించాలి. గులాబీ పువ్వులలాగానే జీవిస్తూ ఆత్మరక్షణ సాధనాలను కూడా సిద్ధపరచుకోవాలని తెలుసుకోవాలి. తామర పువ్వు నీటిలో పుట్టి పెరుగుతుంది, జీవితమంతా నీటిలోనే గడుపుతుంది. కానీ తామరాకుకు మాత్రం నీటి బొట్టు అంటుకోదు. శ్రీకృష్ణ భగవానుడు గీతా సందేశం ద్వారా మనం సంసార సముద్రంలో ఉంటూ కూడా తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలనే సందేశాన్ని అందించాడు. ప్రకృతి ఎంత వైవిధ్యభరితంగా ఉంటుందో పూలను చూస్తే తెలుస్తుంది. ఎన్ని రంగులో, ఎన్ని సువాసనలో, దేని విశిష్టత దానిదే. నన్నె చోడ కవిరాజు గోగు పూలను సైతం విడవకుండా కుమార సంభవంలో వర్ణించాడు. కృష్ణదేవరాయలు బంగారు నాణాలను వీర పువ్వులతో పోల్చాడు. కన్నుల్ని కలువలతోనూ, ముక్కును సంపెంగలతోనూ కవులు పోలుస్తారు. ప్రకృతిలో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. జాతి వేరు, పూజ ఒక్కటి అన్నాడు వేమన. దీని తాత్పర్యాన్ని గ్రహించకపోతే మానవత్వ భావన కొరవడుతుంది. పరస్పర సహకారంతోనే ప్రకృతి పరిఢవిల్లుతుంది. మానవుడు ప్రకృతిలో ఒక భాగం మాత్రమే. ఈ సంగతి గుర్తుంచుకుంటే తాను జీవిస్తూ ఇతరులను జీవించనిస్తాడు. అందరికీ సహాయ సహకారాలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు. ఇక ప్రత్యేకించి మార్గశిర శుక్రవారం రోజు ఆడవారు జడలో ఒక పువ్వును పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని, భర్తకు మంచి జరుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆడవారు ఏ పువ్వును జడలో పెట్టుకుంటే భర్తకు కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు చెడ్డ వ్యక్తులతో స్నేహం చేస్తే మన ప్రాణాలకే ముప్పు కలగవచ్చు అని తెలియజేసే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా సపోర్ట్ చేసిన వారవుతారు. నీచ బుద్ధి కలిగిన స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్లను చూసి ఓర్చుకోలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమని తెలుస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంస కథ ఉంది. మహేంద్రపురంను ఆనుకుని ఉన్న అడవిలో ఒక హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమి నాటి చంద్రునిలా తెల్లగా నెగనగలాడిపోతూ ఉండేది. దానికి చేతనైనంత వరకు ఇతర పక్షులకు సాయం చేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమ జాతికి చెందిన హంస తనకు స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లే ఆ హంస తనతో స్నేహం చేస్తుందని తన జాతి పక్షుల ముందు గర్వంగా చెప్పుకునేది. మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒకరోజు వేట కోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా అతడికి ఒక్క అడవి జంతువు కూడా దొరకలేదు. ఇవాళ పొద్దున లేచి ఎవరి ముఖం చూశానో కానీ అడవంతా బోసిపోయినట్టు ఉంది అనుకుంటూ ఎండ వేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు దగ్గరకు చేరి తన దురదృష్టానికి చింతిస్తూ కూర్చున్నాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస కింద వేటగాడి అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరీరంతో ఉసూరుమంటూ చెట్టు కింద కూర్చున్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది.
అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కలను విసినకర్రల్లాగా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి ఇట్టే నిద్ర పట్టేసింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపడానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు, ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయడానికి నీకు సిగ్గుగా లేదా అంది. దానికి హంస బదిలిస్తూ, మిత్రమా, పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనైనంత సాయం చేయాలి అంది. చెయ్యి, బాగా సాయం చెయ్యి అంటూ పావురం ఎగతాళిగా నవ్వుతూ సరిగ్గా ఆ వేటగాడి ముఖం మీద పడేలాగా రెట్ట వేసి అక్కడి నుండి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగా వేటగాడి ముఖం మీద పడింది. దాంతో వాడు కోపంగా కళ్ళు తెరచి తల పైకెత్తి చూశాడు. వాడికి రెక్కలను చాచి ఉన్న హంస కనిపించింది. అదే తనపై రెట్టవేసిందని భావించి వెంటనే బాణం అందుకుని గురి చూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కలో గుచ్చుకుంది. ఆ దెబ్బకు హంస ప్రాణాలు వదిలేసింది. మన స్నేహితులు ఎలాంటి వారనేది వాళ్ళతో స్నేహం చేసే ముందే సరిచూసుకోవాలి. అర్హతకు తగని వారితో స్నేహం చేస్తే ఈ కథలోని హంసకు వచ్చినట్టుగా ప్రాణాలకే ఎసరు వస్తుంది. మనతో స్నేహం నటిస్తూ మనల్ని ఎగతాళి చేసేవారిని, మనతో ఉంటూనే మనకు చెడు చేసేవాళ్లను ఆమడ దూరంలో ఉంచాలని ఈ కథ చెప్తోంది. ఇక వీడియోలోకి వస్తే, ఏ స్త్రీ అయినా సరే భర్త మంచినే కోరుకుంటుంది. తాను నిత్య సుమంగళిగా ఉండాలని, భర్తకు పేరు ప్రఖ్యాతలు రావాలని, భర్తను అందరూ గౌరవించాలనే ప్రతి భార్య కోరుకుంటుంది. అలా జరగాలంటే మార్గశిర శుక్రవారం రోజు ఆడవారు ఒక చిన్న పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. మార్గశిర శుక్రవారం రోజు ఆడవారు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి. తర్వాత మంచి దుస్తులను ధరించి ఎర్రటి రంగులో ఉండే గులాబీ పువ్వును కానీ, గన్నేరు పువ్వును కానీ, మందార పువ్వును కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకోండి. తర్వాత దీపారాధన చేసుకొని పాలల్లో బెల్లం కలిపి నివేదన చేయండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ పాలను ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఇక పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఆడవారు లక్ష్మీదేవి ముందు పెట్టిన ఎర్రటి రంగు పూలను తీసి మీ తలలో పెట్టుకోండి. ఇలా మార్గశిర శుక్రవారం రోజు ఎర్రటి రంగు పువ్వుతో పూజ చేసి తర్వాత తీసి ఆడవారు జడలో పెట్టుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. భార్య ఈరోజు ఇలా చేస్తే భర్తకు మేలు జరుగుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి సుమంగళి స్త్రీలందరూ కూడా రేపు మార్గశిర శుక్రవారం రోజు ఈ పువ్వును తలలో పెట్టుకొని సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. చేతిలో చిల్లి గవ్వలేని వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి ఈ బీజ మంత్రాన్ని 11 సార్లు చదివితే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కూటికి లేని వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడని శాస్త్రం చెప్తోంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం వంటి వాటికి చిహ్నము. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక, సృష్టికి కారణభూతమైన ఆద్య పరాశక్తిని మన ప్రాచీన మహాతృష్టలు మనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం, ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది.
మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తికి ఈ పకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవనానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండిపోతుంది. నిల్వ ఉండి పాడైపోతుంది కూడా. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. అయితే కొంతమంది దగ్గర అస్సలు డబ్బులు నిలవవు. అంటే నెలంతా కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు. ఆ ధనం చేతిలోనికి వచ్చిన 2-3 రోజుల్లోనే ఖర్చు అయిపోతుంది. మిగిలిన రోజుల్లో ఇంటిని ఎలా గడపాలో కూడా అర్థం కాదు. ఇలా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగట్లేదని బాధపడేవారు, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపాదన పెరగాలని ఆశించేవారు శుక్రవారం రోజు ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి 11 సార్లు ఒక బీజమంత్రాన్ని చదివితే లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలు, కష్టాలు పోతాయి. ధన సంపాదన పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. మరి శుక్రవారం రోజు చదవవలసిన ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని బాధపడేవారు శుక్రవారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ఫోటో దగ్గర పూజ చేసుకోండి. కనీసం ఆవు నెయ్యితో దీపమైనా సరే పెట్టండి. అంటే పూజ చేయలేని వారు నేతి దీపం పెట్టండి. అలా దీపం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం శ్రీం శ్రీయే నమః అనే బీజమంత్రాన్ని చదవండి. ఈ బీజమంత్రాన్ని శుక్రవారం ఉదయం ఏమీ తినకముందు జపించాలి. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం 11 సార్లు, రాత్రికి 11 సార్లు పఠిస్తే చాలా మేలు జరుగుతుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయేలాగా అమ్మవారే చూసుకుంటారు. ఈ బీజమంత్రం చాలా శక్తివంతమైనది. ఈ బీజమంత్రం శుక్రవారం రోజు జపిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయని సిద్ధశాస్త్రం చెప్తోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూటలా కూడా 11 సార్లు ఈ బీజమంత్రం జపించటం వలన చేతిలో చిల్లి గవ్వలేని వారికి కూడా ధనం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ధన సమస్యలు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శుక్రవారం రోజు ఈ బీజమంత్రాన్ని జపించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఎలాంటి ధన సమస్యలు లేకుండా, ధనానికి లోటు రాకుండా సంతోషంగా జీవించండి.